హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేమైతే మా నాన్నబాబుకి కటింగ్ చేయించుకొని పోతున్నాము. జుట్టు ఎక్కువ పెరిగిపోయింది. అది ఎట్లా జరుగుతుంది ఏమి అని తెలియదు. వాడు అసలు సపోర్ట్ చేస్తాడా చేయడా అని. కాకపోతే మేము మా ప్రయత్నం మేము చేయాలని చేస్తున్నాము. మాకే కొంచెం టెన్షన్గా ఉంది, కొంచెం భయంగా కూడా ఉంది. ఏం జరుగుతుంది ఏమని అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. సో అక్కడ కలుద్దాం. చూడండి ఫ్రెండ్స్, మా నాన్నబాబుకి కటింగ్ అని తెలియక ఎంత ఖుషిగా పోతానండి వాళ్ళ నాయన జతలో. ఇక్కడే ఇంటి దగ్గరే ఉందన్నమాట షాపు. అదే అక్కడ ఉండే షాపు. ఏదో పెళ్లి భోజనాలు కూర్చున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు. వాడు ఏమో బిత్తర మొక్కం వేసుకొని వీళ్ళేంటికి నాకు ఏంటి పిలుచుకొని వచ్చినారు, ఏం చేస్తున్నారు అని. వాడు నా దగ్గరికి రావాలని, నేను ఎత్తుకోవాలని. ఆయన ఏమి బాగానే చేస్తాడు కటింగ్. ఎందుకంటే హరి కూడా ఎప్పుడు అక్కడే చేయించుకుండేది. దానికని ఇంకా అక్కడికి పిలుచుకొని వచ్చినాం అనమాట. చూడండి, ట్రిమ్మర్ పెడతాంటే ఆయన చూపిస్తున్నాడు, ఏం కాదురా అని. అందుకు ఇంకా వాడు ఊరికే సైలెంట్ అయిపోయినాడు. మళ్ళీ ట్రిమ్మర్ పెట్టిన తర్వాత ఫస్ట్ వద్దంటే వద్దని సత్తా ఇచ్చినాడు. మళ్ళీ తర్వాత ఇంకా ఫస్ట్ ట్రిమ్మర్ అలవాటు చేయించినామా, దానికి ఇంకా అది చూసి అలవాటు పడిపోయినాడు దానికి. అది వితిన్ సెకండ్స్లోనే ఏదో గాలి బాగా వస్తుందనో ఏమో. మళ్ళీ అట్లా ఫస్ట్ ట్రిమ్మర్ పెట్టినంతసేపు బాగానే చేయించుకున్నాడు. ఏమి అంటే కొంచెం ఫస్ట్లో కొంచెం కదిలినాడు అనమాట. ఇంకా దాని తర్వాత పర్వాలేదు, బాగానే చేయించుకున్నాడు. ట్రిమ్మర్ పెట్టినప్పుడు గాలి వస్తుంది కదా, దాన్ని వాళ్ళ నాయన్ని కరుచుకున్నాడు. పక్కన పోనని కరుచుకున్నాడు. గట్టిగా పట్టుకున్నాడు అంగినట్లే. ఆ ట్రిమ్మర్ పెట్టినంతసేపు ఊరికే ఉన్నాడు బిడ్డ. కత్తిరి పెట్టగానే ఇంకా వాడి యాక్షన్ స్టార్ట్ చేసినాడు. మీరు ఇట్లా కాదు, మీరు నేను నా యాక్షన్ నేను స్టార్ట్ చేస్తేనే మీరు ఊరికే అయ్యేది అని. మా తిప్పలు వద్దుపో అసలు. ఫాస్ట్ దీంట్లో పెట్టింటే మీకు అనిపిస్తుందో లేదో తెలియదు నాకు. అసలు అక్కడైతే మేము పడిన కష్టాలు అంతా ఇంత కాదు. వాడితో పెట్టనీడు, అసలు తీసేస్తాడు. కత్తిరి వద్దు, ఏమొద్దు, అసలు కట్టింగే వద్దు అని అంటాడు. కరుచుకున్నాడు వాళ్ళ నాయన్ని. వద్దు అని. కొంచెం సేపు ఏడ్చినాడు కూడా. మళ్ళీ మేము సందాయించి ఆయనకు అలవాటు చేయించినాం ఫస్ట్. అట్లా కొంచెం మళ్ళీ అలవాటు అయిన తర్వాత తీపించుకున్నాడు అయ్యా. లేకపోతే అమ్మా వాడేనా నానిబాబుతో ఏది అంత ఈజీ కాదు అని అంటాడు వేదావా. కానీ మాకు నాన్నబాబుది ఏంటంటే చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే వాడు మాకి స్పెషల్ కిడ్. దానికని మేము ఏదైనా కానీ వాడి మెమరీస్ ఏమన్నా ఉన్నా కూడా మాకు ఒక స్వీట్ మెమరీ లాగా ఉండాలని ఉంటుందన్నమాట. అందుకని ఇంకా షూట్ చేసి పెడదాము అని వ్లాగ్ చేసినాం. అది గుర్తుండిపోతుంది కదా ఒక మెమరీ లాగా, అందుకని. అసలు వాడికైతే ఇంకా చక్కగా కూర్చోలేదని చెప్పేసి నేను ఇంకా ఫోన్ కూడా పెట్టిన లాస్ట్కి. ఫోన్ అన్నా చూడరా స్వామి, నువ్వు అట్లన్నా ఊరికే ఉంటావు అని. ఫోన్ ఇస్తాను కదా, ఫోన్ ఇచ్చిన తర్వాత వాడు వేషాలు. మళ్ళీ ఫోన్ పట్టుకొని అది నొక్కల్లా ఇది నొక్కల్లా అని. నాకు ఈ ఫోను నేను పట్టుకుంటా అని ఊరికే ఉన్నాడు. అది నేను ఆల్రెడీ ఆఫ్ చేసి ఇచ్చినానా, ఆన్ చేసి చూసుకుంటున్నాడు అయ్యా. ఏదో ఒకటి చేసుకోరా నువ్వు, నాకు కటింగ్ అయ్యేది కావాలని. నేను పెట్టనీడు, అసలు ట్రిమ్మరే పెట్టనీడు. ఇంకా వాడిని బాధ చూడలేక నేను సరే అని చెప్పేసి ఫోన్ ఆన్ చేసి ఇచ్చిన, అంతే. లైట్ పడుతుంది, ఆ లైట్ని కదుపుతున్నాడు ఫోన్ మీద ఊరికే టచ్ చేసి. అయినా పర్వాలేదు, కొంచెం ఒక మోస్తరులో బాగానే సపోర్ట్ చేసినాడు. మేము ఫస్ట్ భయపడినంతగా ఏమంత షాక్ ఇవ్వలేదు మాకు. ఓకే, బాగానే చేయించుకున్నాడు అని అనిపించింది నాకైతే. ఎందుకంటే మామూలుగా కొంతమంది ఏంటంటే సతాయిస్తారు, కొంతమంది ఏంటంటే ఇంకా అసలు అక్కడ కూర్చోడానికి కూడా ఇష్టపడరు. వద్దని లేసేస్తారు, ఏడుస్తారు. కానీ మావాడు కొంచెం పర్వాలేదు, నాకు తెలిసి పర్వాలేదు, కొంచెం బాగానే చేయించుకున్నాడని నా ఫీలింగ్. మీకు ఎట్లా అనిపించిందో మీరు కమెంట్లో చెప్పండి.
అయినా ఇది చాలా కష్టం అబ్బో. ఇంత చిన్న పిల్లలని కటింగ్ కానీ గుండు కానీ కూర్చోబెట్టుకొని చేపియాలంటే చాలా కష్టము. నాన్నబాబు గుండప్పుడు కూడా వాళ్ళ ఆయన బుక్ అయిపోయినాడు, కటింగ్ అప్పుడు వాళ్ళ ఆయన బుక్ అయిపోయినాడు. నేను సేఫ్ అమ్మో. చూసినారా, అయిపోయింది. బాగున్నాడా మా నాన్నబాబు కటింగ్ చేసిన తర్వాత? మీకు ఎట్లా అనిపించిందో వాడు కటింగ్ కమెంట్లో చెప్పండి. ఈ క్యూట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మళ్ళీ కలుద్దాం.